మనం ఇప్పుడు 3 పాటలు పాడుకున్నాం కదా, 3 పాటలు పాడుకున్నాం. ఆ 3 పాటల్లో ఒక మాట వస్తుంది. ఏం మాట? ఎవరిని గమనించినారా? 3 పాటల్లోనే ఒకే మాట వస్తుంది. హల్లెలూయా, చెప్పండి. ఏం మాట? ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య, యేసు ప్రభు ఎంత మంచి దేవుడవయ్యా అని చెప్పేసి ఆ భక్తుడు రాస్తున్నాడు. 3 పాటలోనే ఆ మాట వస్తుంది. ఫస్ట్ పల్లవిలోనే ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య, చింతలన్నీ తీరినయ్యా, నా బాధలన్నీ తీరినయ్యా, నిన్ను చేరగా. యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్తే మన చింతలు, మన బాధలు, మన కష్టములు, మన రోగములు అన్నీ తీరిపోతాయని ఆ భక్తులు రాసినారు. 3 పాటలోనూ ఉండేది అదే. ఎంత మంచి దేవుడు యేసయ్య, చింతలన్నీ, బాధలన్నీ, కష్టాలు, రోగాలు, శ్రమలు ఏవైనా సరే నీ దగ్గరకు వస్తే తీరుతాయి అని భక్తుడు చెప్పాడు కదా. మనం యేసు ప్రభు దగ్గరికి పోతేనే మనకు అంత ఆశీర్వాదం. అయితే మన చింతలు, మన బాధలు, మన కష్టములు, మన నష్టములు, మన రోగాలు, మన అప్పులన్నీ తీరిపోతాయని చెప్తుంటే, మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్తేనే అంత ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటే, యేసు ప్రభు మన దగ్గరికి వస్తే, యేసు ప్రభు మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏదన్నా దానికోసం, ఏదన్నా అవసరం కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామంటే ఒక లెక్క ఉంటుంది. అది ఎమ్మెల్యేనే మన ఇంటికి వస్తే ఎట్లుంటుంది? లేదా ఇంకో దేనికోసం మనము సీఎం దగ్గరికే పోయినాం అనుకోండి, అదే సీఎంఏ మన ఇంటికి వస్తే అది ఎట్లా ఉంటుంది? తేడా ఉంటుంది కదా. మనం సీఎం దగ్గరికి వెళ్ళడానికి, సీఎంఏ మన ఇంటికి రావడానికి ఎంత తేడా ఉంటుంది? అర్థమైందా? ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నాకు చింతలు, బాధలు, కష్టములు, రోగాలు ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తే అన్నీ తీర్చేసినామని చెప్తున్నాడు. ఆయన దగ్గరికి మనమే పోతేనే మనకు అంత ఆశీర్వాదం. అయితే ఆయన మన దగ్గరికి వస్తే ఇంకెంత ఆశీర్వాదం ఉంటుంది. మరి ఆయన దగ్గర మన దగ్గరికి ఎలా వస్తాడు? సరే చూసుకుందాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో మనందరితో. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుకుంటున్నాడో చూద్దాం. ఏ సువార్తను ధ్యానిస్తున్నాం? యేసువార్త, మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 10వ అధ్యాయమే ధ్యానిస్తున్నాం. 10వ అధ్యాయంలో చివరి వచనంలో మనం వచ్చినాం. 10వ అధ్యాయంలో ఉన్నాము. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో చెప్పండి. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడంటే, ఎవరు తమ ప్రాణాలని కాపాడుకుంటారు, ఎవరు తమ ప్రాణాలని పోగొట్టుకుంటారు అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు పోయినసారి కుటుంబ ప్రార్థనలో. అంతకుముందు కుటుంబ ప్రార్థనలో ఏం మాట్లాడారంటే, మన మీద కానీ మన ఇంటి మీద కానీ కనీసం వ్యాధి కానీ, రోగం కానీ, కష్టం కానీ, శ్రమ కానీ రావడానికి కూడా గజ భయపడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఆ రోగము కానీ, ఆ కష్టం కానీ, ఆ వ్యాధి కానీ, కన్నీరు కానీ, శ్రమ కానీ మన ఇంటి దగ్గరికి రావడానికి కూడా గజగజ వణికిపోతుందంట. అది ఎప్పుడు వణుకుతుంది అనే దాని గురించి మాట్లాడినాడు. దానికంటే ముందు దేని గురించి మాట్లాడినాడు? దేవుడు మనల్ని నడిపించే విధానం గురించి మాట్లాడినాడు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు, ఆ విధానం ఎలా ఉంటుంది అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. చివరిసారిగా ఈ ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? దేని గురించి మాట్లాడినాడు అంటే, మీరు మనుషులకు భయపడుతున్నారా లేకపోతే దేవునికి భయపడుతున్నారా అనే దాని గురించి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. సరే, ఈ రోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 నుంచి 42 వరకు చదువుమా. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళు నన్ను చేర్చుకుంటారు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తన శిష్యులకి చెప్తున్నాడు ఈ మాట. ఎవరు చెప్తున్నాడు? తన శిష్యులకి. అంటే యేసు ప్రభు సేవ చేస్తున్న తన శిష్యులకి ఏమని చెప్తున్నాడు అంటే, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకుంటారు. అంటే మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు. నేను మొదట్లో మీకు చెప్పాను కదా, యేసు ప్రభు దగ్గరికి మనం వెళితే అంత ఆశీర్వాదం వస్తే, యేసు ప్రభువే మన దగ్గరికి వస్తే
ఇంకెంతగా ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు దానికి మనం తెలుసుకోవాలి యేసు ప్రభు ఎలా మన ఇంటికి మన దగ్గరికి వస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, చిన్న మాట, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, నా సేవకులని ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వాళ్ళు నన్ను చేర్చుకున్నట్లు. అర్థమైందా? యేసు ప్రభు ఒకరింటికి కానీ ఒక వ్యక్తి జీవితంలో కానీ వచ్చే మార్గం ఏంటంటే, ఎవరైతే దేవుని సేవకుని తమ ఇంటికి చేర్చుకుంటారో వాళ్ళు ఎవరిని చేర్చుకున్నట్లంట, దేవుణ్ణే చేర్చుకున్నట్లు. దేవుని సేవకుడు వాళ్ళ ఇంట్లోకి వస్తే యేసు ప్రభువే వచ్చినట్లు అంట. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్తాను, కుటుంబ ప్రార్థనకు వచ్చామంటే మేము వచ్చినట్టు కదమ్మా, ఎవరు వచ్చినట్టు అని చెప్తాము, యేసు ప్రభువే మీ ఇంటికి వచ్చినట్లు అని చెప్తాం కదా. అయితే దేవుని సేవకుని చేర్చుకోవడం అంటే ఏంటి మీకు అర్థమైంది కదా. యేసు ప్రభు మన ఇంటికి వచ్చే మార్గం ఏంటి అర్థమైంది కదా. ఏ మార్గం అది? దేవుని సేవకుడు మన ఇంటికి వస్తే యేసు ప్రభే మన ఇంటికి వచ్చినట్టు అర్థమైంది. అయితే దేవుని సేవకుని చేర్చుకోవడం అంటే ఏంటి అది మనం తెలుసుకోవాలి. దేవుని సేవకుని మనం చేర్చుకోవడం అంటే ఏంటి? దేవుని సేవకుని మనం చేర్చుకుంటే యేసు ప్రభు మన ఇంటికి వచ్చేసినట్లే. అసలు దేవుని సేవకుని చేర్చుకోవడం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. బైబిల్ నుంచే మనం చూద్దాం అసలు దేవుని సేవకుని చేర్చుకోవడం అంటే ఏంటి అనేది మనము బైబిల్ నుంచి చూద్దాం. బైబిల్లో కొందరు వ్యక్తులు కొన్ని పరిస్థితుల్లో దేవుని సేవకుని వాళ్ళ ఇంట్లోకి చేర్చుకున్నారు. వాళ్ళు దేవుని సేవకుని వాళ్ళ ఇంట్లో చేర్చుకోకముందు వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలాగుండింది, చేర్చుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది, అసలు దేవుని సేవకుడు ఒకరి ఇంటికి వెళితే దేవుడే వెళ్ళినట్టు కదా, దేవుడే ఒక ఇంటికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, దేవుడు మన ఇంటికి వచ్చే మార్గం ఏమిటి? మొదటిది దేవుడు మన ఇంటికి వస్తే మనకు జరిగే సంభవాలు ఏంటి అనేది రెండోది చూసుకుందామా. బైబిల్ నుంచి కొందరు వ్యక్తులు నేను చూపిస్తాను, మీరు దాని నుంచి నేర్చుకుందరు. చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవి యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టులు ఏరుకొనిచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డులో కొంచెం నూనెయు నా యుద్ధ ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఏలియా అనే పాస్టర్ ఉన్నాడు. ఏం పేరు పాస్టర్ పేరు? ఏలియా అనే పాస్టరు సారేపతు అనే ఊరికి వెళ్ళాడు. ఎక్కడికి? సారేపతు. ఆ ఊరిలో ఉన్న జరగని సంభవం ఏంటంటే, 3 సంవత్సరాల నుంచి ఆ ఊరిలో కరువు, తినడానికి కనీసం అన్నం కూడా లేదు. అందులో ఒక విధవరాలు జీవిస్తుంది ఆ సారేపతు ఊరిలో. ఆ విధవరాల దగ్గర ఎంత ఉందంటే, కేవలం ఒక చపాతి చేసుకోవడానికి సరిపోయే పిండి ఉంది. ఒక చపాతి ఎంత? ఒక చపాతి అంత పిండి ముద్ద ఉంది. అందులో ఆ ఒక చపాతికి అవసరమైన నూనె ఉంది. ఆ విధవరాలకి ఒక కొడుకున్నాడు. విధవరాలు కొడుకు. వాళ్ళకున్నది కేవలం ఒక చపాతి అయ్యే పిండి మాత్రమే ఉంది, నూనె ఉంది. ఆమె ఏమనుకుందంటే, ఆ మిగిలింది చిట్ట చిరుది అదే. ఈ రోజుకి మనం ఇదే, ఈ రోజు తర్వాత ఈ ఒక చపాతి అయిపోతే రేపు నుంచి మనకు చపాతి లేదు, రేపట్లో చచ్చిపోతాము, కనీసం ఈ రోజన్నా బతుకుండేదానికి ఆ చపాతి చేసుకొని తినేద్దామని చెప్పేసి కట్టెలు ఏరుకోవడానికి వెళ్తుంది. ఆ సమయంలో దేవుని సేవకుడు అక్కడికి వస్తాడు. దేవుని సేవకుడికి వచ్చి ఆమెను చూసి, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇస్తామని అడుగుతాడు.
సరే అయ్యా ఇస్తానని చెప్తుంది. అప్పుడు వెంటనే మళ్ళీ సేవకుడు ఏం చెప్తాడంటే, అమ్మ అదే విధంగా నీ చేత్తో నాకు తినడానికి ఏమైనా తీసుకురా అని చెప్తాడు. వెంటనే ఏమేముంటుంది, అయ్యా నా దగ్గర ఉండేది ఒకే రొట్టెకి సరిపోయే పిండి ఉంది, నాకు ఒక కొడుకున్నాడు, మా దగ్గర అది తప్ప ఇంకేమీ లేదు, ఆ ఒక రొట్టెకి సరిపోయే పిండి నూనె మాత్రం ఉంది, ఇంకేమీ లేదు, మేము చావకుండా ఈరోజు బతకాలంటే అది ఒకటే మాకు దిక్కు, అది ఒకటే నువ్వు ఇచ్చేయమంటావు, అది నీకు ఇచ్చేస్తే మేమేం చేసేదయ్యా, మేము ఈరోజు చచ్చిపోతాము అని ఆమె చెప్తే వెంటనే పాస్టర్ గారు ఏమంటారంటే, అమ్మ నువ్వు భయపడద్దు, నేను చెప్పినట్టు చెయ్యి, నీ దగ్గర ఏదైతే పిండి ఉందో ఆ పిండి తీసుకొని రొట్టె చేసుకొని నా దగ్గరికి తీసుకొని రా అని చెప్తాడు. వెంటనే ఆమె ఏం చేస్తుందంటే ఆ పిండి తీసుకొని ఆ రొట్టె చేసుకొని తీసుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఆమె దగ్గర ఎన్ని రొట్టెలు సరిపోయే పిండి ఉంది, ఒక రొట్టెకే. ఆ ఒక రొట్టెని ఎంతమంది తినాలా, ఇద్దరే తినాలా, ఆ ఇద్దరు తింటేనే ఆ రోజు బతుకుతారు. ఒకవేళ ఆ ఇద్దరు ఆ రొట్టె తినకపోతే ఆ రోజు చచ్చిపోతారు. కానీ ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పినాడు, ఆ ఒక రొట్టె నాకు పెట్టే అని చెప్పాడు. ఈమెం చేసింది, పాస్టర్ గారు చెప్పారని చెప్పేసి ఆమె కరువు ఉన్నా సరే బాధ ఉన్నా సరే ఈ రొట్టె లేకపోతే మేము చచ్చిపోతామని తెలిసినా సరే ఏం చేసిందంట, ఆ రొట్టె చేసుకొని పాస్టర్ గారికి ఇచ్చేసింది. పాస్టర్ గారు ఏం చేసినాడు, తినేసినాడు. ఇప్పుడే పరిస్థితి ఏంటి, అయ్యో ఉన్న రొట్టె అయిపోయింది, ఆ రొట్టె కూడా అయిపోయింది, ఇప్పుడు ఏం చేసేదని చెప్పేసి ఏమా సరేలే నా వల్ల పాస్టర్ గారు అన్న బతికినాడు కదా అని చెప్పేసి ఏమా ఇంటిలోకి వెళ్ళిపోయింది. ఇంటిలోకి వెళ్తే పిండి పిసికిన ముద్ద చేసిన అది ఉంటుంది కదా గిన్నె, నూనె పోసిన ఆ డబ్బా ఉంటుంది కదా నూనె డబ్బా, దాంట్లో చూస్తే పిండి వచ్చేసింది. ఆ నూనె డబ్బాలకు నూనె వచ్చింది. అరే ఇదేంట్రా నా దగ్గర ఉన్నది ఒక రొట్టె కదా, ఒక రొట్టెకి సరిపోయే పిండి ఉన్నింది, ఆ రొట్టె చూసుకొని నేను దేవుని సేవడికి ఇచ్చేస్తున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఎట్లా వచ్చింది ఇది అనుకునింది. అనుకొని సరేలే ఎట్లా వచ్చినాడు, దేవుడు ఇచ్చినాడు, సేవడికి ఇచ్చిన దానికి నాకు దేవుడు ఇచ్చినాడు ఏమని చేసుకొని మళ్ళీ ఆ పిండి తీసుకొని ముద్ద చేసుకొని ఒక రొట్టె చేసుకొని వాడు కొడుకు పెట్టింది. నేను బతకబోదనేలా నా కొడుకు బతకనేలా అని చెప్పేసి కొడుకు పెట్టింది. మళ్ళీ ఇంట్లో ఒకటి చూస్తే మళ్ళీ పిండి వచ్చింది దాంట్లోకి. అరే ఇదేంద్రా ఉన్న పిండిని నా కొడుకు పెట్టేసినాం కదా, ఇది ఎట్లా వచ్చేసింది అని అనుకొని ఆశ్చర్యపడిపోయి మళ్ళీ రొట్టె చేసుకొని మళ్ళీ కాల్చుకొని ఏం తినింది. మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ పిండి వచ్చింది. అరే ఇదేంద్రా మళ్ళీ పిండి వచ్చింది, ఇదేంట్రా ఇది అద్భుతం అని చెప్పేసి ఆమె పిండి చేయడము రొట్టె చేసుకొని తినడము, మళ్ళీ పిండి రావడం నూనె రావడము, మళ్ళీ పిండి చేసుకోవడం రొట్టె చేసుకోవడం తినడం, మళ్ళీ పిండి రావడం ఆ నూనె రావడము. ఈమె ఆశ్చర్యపోతుందంట. అట్లా ఒక రోజు 2 రోజులు కాదు, ఎట్లా ఎన్ని సంవత్సరాలు జరిగిందంట అక్కడ చూడండి, ఎన్ని సంవత్సరాలు జరిగిందో. 14 భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీయ దేవుడైన యెహోవా సెలవిచ్చెను. అంతటా ఆమె వెళ్ళి ఎలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. 3 సంవత్సరాలు వాళ్ళు ఆ రొట్టెలు చేసుకొని తిన్నారంట. 3 సంవత్సరాలు ఆ కరువులో పిండిలో ఆ గిన్నెలో ఉన్న పిండి అయిపోలేదంట, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. ఈమె యాక్చువల్గా ఒకవేళ ఆ సేవకుడు చెప్పినట్టు చేయకపోయింటే ఆ రోజు చేసుకొని తిని చచ్చిపోయి ఉంటుంది, అంతే కదా. ఆ రోజు తిని ఆ మరుసటి రోజు చచ్చిపోయి ఉంటారు. కానీ ఎప్పుడైతే సేవకుడి మాట విలువిచ్చి సేవకుడు చెప్పినట్టు చేసిందో 3 సంవత్సరాలు ఆ దేశం అంతా కరువు వచ్చినా సరే వీళ్ళకి ఆహారానికి కొదువు లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మొట్టమొదటిగా సేవకుడిని చేర్చుకోవడం అంటే ఏంటంటే సేవకుడి మాటకి లోబడడం. ఏంటి, సేవకుని మాటకి ఎవరైతే లోబడతారో అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఆమెకు అది ఇబ్బంది కలిగించే పరిస్థితే, కరువు పరిస్థితే, చావు బ్రతుకుల మధ్య ఉన్న పరిస్థితే, ఆ రొట్టె ఇచ్చేస్తే ఆమె చచ్చిపోవాల్సిన పరిస్థితి, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, తన కొడుకు చచ్చిపోవాల్సిన పరిస్థితి. కానీ దేవుడు సేవకుడు చెప్పాడనే ఒకే ఒక పాయింట్ మీద ఏం చేసింది, ఆ మాటకు లోబడి తన కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా చావే ఉండే పరిస్థితి అయినా సరే దేవుని సేవకు లోబడి ఆమె రొట్టె ఇచ్చేసింది.
ఎప్పుడైతే దేవుని సేవకుని మాటకు లోబడిందో ఏం జరిగింది? చచ్చిపోవాల్సిన ఆమె కొడుకు చచ్చిపోవడం కాదు కదా, 3 సంవత్సరాలు అందరూ ఆకలితో అలమటించిన వీళ్ళు కనీసం ఆకలి అనేది లేకుండా సంతోషంగా సంతృప్తిగా బ్రతికినారు. ఒకటే రీజన్ ఏంటి? దేవుని సేవకుని మాటకి లోబడింది. నాకు ఒక ఆమె తెలుసు. ఒక ఆమె ఏం చేసిందంటే, ఆమె కువైట్కి వెళ్ళాలనుకుంది. ఎక్కడికి? మంచి విశ్వాసరాలే, మంచి విశ్వాసంతో ఉండేమా కువైట్కి వెళ్ళాలనుకున్నది. కువైట్కి వెళ్ళాలని నాకు చెప్పింది. నేనేం చేసినాను? ప్రార్థన చేసినాను, ప్రభా ఈమె కువైట్కి వెళ్ళాలనుకుంటుంది, నీ చిత్తం తెలియజేయ ప్రభా అంటే, యేసుప్రభు ఏం చెప్పాడంటే, వద్దు ఈమె కువైట్కి వెళ్ళకూడదు, వెళితే చాలా నష్టం అని చెప్పాడు. నేను అదే మాట ఆమెకి వెళ్ళి చెప్పా, అమ్మా వద్దమ్మా నిన్ను కువైట్కి వెళ్ళొద్దన్నాడు దేవుడు, నువ్వు ఎక్కడుంటేనే నీకు మంచిదంట, నీకు నీ కుటుంబానికి, నువ్వు కువైట్కి వెళ్ళొద్దు దేవుడు అదే చెప్పాడమ్మా అంటే, ఆమె ఏం చేసింది? నేను చెప్పినప్పుడు ఏమో ఊగొట్టింది, కానీ ఆ తర్వాత మళ్ళీ ఏమా నేను కువైట్కి వెళ్ళాలి, నేను కువైట్కి వెళ్ళాలి, నేను కువైట్కి వెళ్ళాలి అని చెప్పాడు. ఈమె చెప్తూ ఉంది. వాళ్ళ ఇంటికి నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవుడు లోతు కుటుంబం గురించి చెప్పాడు. ఆ రోజు ఏమనంటే, యేసుప్రభు ఏమో నువ్వు వద్దు ఇక్కడే ఉండాలని చెప్తే, లోతు ప్రభా నీ ఇష్ట ప్రకారం కాదు బాబా, నేను ఆ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, నా ఇష్ట ప్రకారం నేను ఆ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ ఉన్న స్టోరీ అంతా చెప్పాడు. దేవుడు చెప్పిన మాట కాకుండా ఆమె ఇష్ట ప్రకారం, అతను లోతు తన ఇష్ట ప్రకారం దేవుని వద్దని చెప్పేసి ఇష్ట ప్రకారం వేరే ఊరికి వెళ్ళిపోవడం వల్ల తన భార్యను చంపుకున్నట్లు, తన కూతురు వ్యభిచారం అయిపోయినట్లు, తన కుటుంబమే నాశనం అయిపోయినట్లు దేవుడు ఆ రోజు ఆమెతో మాట్లాడి, అమ్మా దేవుడు విధంగా చెప్తున్నాడమ్మా, నువ్వు దేవుని మాటకు వ్యతిరేకంగా చేస్తే నువ్వు నీ కుటుంబము సర్వనాశనం అయిపోతుందమ్మా, వద్దమ్మా అని చెప్పాను. చెప్తే ఆమె వినలా. నాకు చెప్తే నేను ఒప్పుకోవట్లేదని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే, సీక్రెట్గా నాకు తెలియకుండా వేరే వాళ్ళ పాస్టర్ దగ్గరికి పోయి నాకు ప్రార్థన చేయండి, నేను కువైట్కి వెళ్ళాలా అని చెప్పింది. నాకేమని చెప్పని చెప్పింది, బంధువుల ఇంటికి ఏదో ఫంక్షన్కి ఉంది నేను పోవాలంటే, ఆ బ్రదర్ వచ్చి అడిగితే బంధువుల ఇంటికి మీరు అని చెప్పండి అని చెప్పేసి ఈమె ఆ వీసా కోసం వాటి కోసం వీటి కోసం పోయింది. పోతే ఆడేమొచ్చింది? ఫెయిల్ అని వచ్చేసింది, వీసా రాలా. ఆ ఫిజికల్ టెస్ట్లో ఫెయిల్ అని వచ్చేసింది, నువ్వు అన్ఫిట్ అమ్మా, నువ్వు పోకూడదని వచ్చేసింది. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ఎక్కడ పోయినారమ్మా మీ అమ్మ వాళ్ళు, ఎక్కడ పోయినారు మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ పోయినారంటే, మా ఇంట్లో వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినారు అని చెప్పినాడు. నాకు వెంటనే దేవుడు చెప్పినాడు, ఫంక్షన్ కదరా పోయింది, అక్కడ పోయినారు, వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది అని చెప్పాడు. మళ్ళీ వాళ్ళు వచ్చినారు, అడిగినాను ఎక్కడ పోయినారమ్మా అంటే, అయ్యా పాస్టర్ గారు ఎక్కడ పోయినారండి, మేము ఫంక్షన్కి వెళ్ళినామని చెప్పినాడు. మీరు మెడికల్కి వెళ్ళి మెడికల్ హాస్పిటల్ దగ్గర డాక్టర్తో చెకప్ చేసుకున్నప్పుడు నా ఆత్మ మీతో పాటు రాలేదా, నేను మిమ్మల్ని చూడలేదా అని చెప్పి దేవుడు ఇప్పటికే మిమ్మల్ని చాలాసార్లు హెచ్చరించినాడు. మీరు కువైట్కి పోతే చాలా చాలా డేంజర్, అది నీకు నీ కుటుంబానికి మంచిది కాదమ్మా, దేవుడు చెప్తున్నాడమ్మా అని చెప్పాను. ఆ అమ్మాయి ఏమో అప్పటికి అట్లా అనింది. మళ్ళీ నేను కువైట్ బాలా అని చెప్పింది. 2 సార్లు పోయింది, 2 సార్లు మెడికల్ టెస్ట్ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ 2 సార్లు నా దగ్గరికి వచ్చింది, అమ్మా దేవుడు ఫెయిల్ చేస్తున్నాడంటే దానికి కారణం నువ్వు కువైట్ పోకూడదనమ్మా, పోతే నీకే నష్టమమ్మా అని నేను చెప్పాను. ఆ అమ్మాయి ఏమనిందంటే, లేదు నేను ఖచ్చితంగా పోవాలా అని చెప్పింది. సరే అమ్మా, దేవుడు నువ్వు పోకూడదని చెప్పేసే 2 టెస్టులు నీకు ఫెయిల్ చేసినాడు, దేవుడు పోకూడదని నీకు ఖచ్చితంగా చెప్తున్నాడు, నీకు తెలియాలంటే ఈసారి పో, నువ్వు ఖచ్చితంగా టెస్ట్ పాస్ అవుతావు, టెస్ట్ పాస్ అయినప్పుడన్నా నువ్వు తెలుసుకో దేవుడు చెప్తున్నాడు నువ్వు కువైట్ పోకూడదు, పోతే నీకు నష్టం వస్తుంది. నువ్వు 2 సార్లు పోయినావు కదా, నా మాట వినకుండా నువ్వు 2 సార్లు పోయినావు, దేవుడు ఫెయిల్ చేసినాడు, ఈసారి నేను చెప్తున్నా వెళ్ళు, నీకు టెస్ట్ పాస్ అవుతావు, టెస్ట్ పాస్ అయినప్పుడన్నా నువ్వు తెలుసుకో నువ్వు కువైట్ పోవడము దేవుడికి ఇష్టం లేదనే విషయం నీకు తెలుసుకో. ఏ డాక్టర్లు అయితే నువ్వు టెస్ట్ ఫెయిల్ అయిన చెప్పినారో ఆ డాక్టర్లే నువ్వు టెస్ట్ పాస్ అయినావు అని చెప్తారు, అప్పుడైనా నువ్వు తెలుసుకోమ్మా నువ్వు కువైట్ పోకూడదు, పోతే నువ్వు నీ కుటుంబము నష్టపోతావు అని చెప్పాను. ఆ అమ్మాయి ఆ తర్వాత వెళ్ళింది, వెళితే టెస్ట్ పాస్ అయిపోయింది. ఏమైంది? ఏ డాక్టర్లు అయితే నువ్వు ఫెయిల్ అని చెప్పారో ఆ డాక్టర్లే నువ్వు మెడికల్ టెస్ట్ పాస్ అయిపోయినావు అని చెప్పారు. చెప్పగానే ఆమె వచ్చి నాకు చెప్పింది, ఇట్లా పాస్ అయిందని వచ్చింది అని చెప్తే నేను చెప్పాను, చూసినావమ్మా దేవుడు వద్దని చెప్తున్నాడు నువ్వు పోవద్దు అని చెప్పిన. ఆమె ఏం చేసిందంటే, పాస్ అయిపోయినా కదా అని చెప్పేసి నాకు తెలియకుండా నాకు చెప్పకుండా వీసాకి అప్లై చేసుకొని నాకు తెలియకుండా కువైట్కి వెళ్ళిపోయింది.
నేను అడిగితే బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పేసింది. కువైట్కి వెళ్ళిన తర్వాత ఈమెను అక్కడ తీసుకువెళ్ళినా ఆ వ్యక్తి ఈమెను మోసం చేశాడు. ఎప్పుడైతే మోసం చేశాడో ఆ కువైట్లో అష్ట కష్టాలు పడిపోయింది. ఎక్కడ పోవాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ తన కుటుంబము, తన పిల్లలు, తన కుటుంబం సర్వనాశనం అయిపోయింది. భర్త తాగుడుకు బానిస అయిపోయి పరిస్థితి దారుణం అయిపోయింది. పిల్లలు చల్లా చెదరైపోయి భర్త చనిపోయే స్థితికి వచ్చేసి చాలా చాలా దారుణమైన పరిస్థితి. ఆమె అక్కడ పరిస్థితి దారుణం అయిపోయింది, ఇక్కడ పరిస్థితి దారుణం అయిపోయింది. వెంటనే నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఫోన్ చేసింది, ఆ బ్రదర్ నీ మాట వినకుండా నేను వచ్చేసి ఎంత మూర్ఖురాలుగా నీ మాట వినకుండా, దేవుడు చెప్తున్నా కూడా వినకుండా ఎంత తప్పు చేసుకున్నాను అని చెప్పేసి ఏడుస్తా ఫోన్ చేసింది. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నేను చెప్పే కదా, దేవుడు నిన్ను 2 సార్లు హెచ్చరించినాడు, ఇంటికి వచ్చి మరి 2 సార్లు ఫెయిల్ చేసినాడు. అప్పుడే దేవుడు చెప్పాడు నీకు, నువ్వు దేవుడు మాట వినకుండా వెళ్తే లోతులాగా నువ్వు నీ కుటుంబం ఇద్దరు నాశనం అవుతారమ్మా అని చెప్పినా కదా, ఎందుకమ్మా అంత మూర్ఖంగా చేసినావు అని చెప్పిన. ఏదో బుద్ధి గడ్డి తినేసి ఇలా చేసినాను బ్రదర్, ఇప్పుడు నాకు ఏం చేయాలో ఏం అర్థం కాలేదంటే, సరే అమ్మా నువ్వు బాధపడద్దు, నేను దేవునికి ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి, దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి క్షమిస్తాడు, మళ్ళీ నిన్ను ఆ చిక్కు సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు, మళ్ళీ నీకు ఒక మంచి ప్లేస్లోకి దేవుడు తీసుకెళ్తాడు, నీ కుటుంబాన్ని కూడా కాపాడతాడని చెప్పేసి ఆమె భరోసా ఇచ్చి ఆ రాత్రే కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభా ఏదో తెలియని బిడ్డయ్యా, అమాయకంలో చేసింది, తప్పు చేసింది, ఈసారి క్షమించేయ్యా, ఈసారి మన్నించేయ్యా అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేసి ఉపవాసంతో ప్రార్థన చేస్తే మరలా అమ్మాయికి దేవుడు అక్కడ తోడై ఉండి ఆ స్థలం నుంచి వేరే స్థలానికి దేవుడు తీసుకెళ్ళి అక్కడ మంచి ప్లేస్లో పెట్టి ఈ కుటుంబాన్ని కూడా తన భర్తను తన పిల్లల్ని కాపాడి ఆ రోగాల పరిస్థితి నుంచి బాగు చేసి ఆ చావు బతుకుల నుంచి కాపాడి ఈ కుటుంబాన్ని కూడా కాపాడాడు. ఎంతో నేను ఏం చెప్తున్నా అంటే, ఈ సారేపతి అనే ఆ విధవరాలు ఆ సేవకుడు చెప్పగానే తనకు అది కష్టమైన, సేవకుడు చెప్పిన మాట కష్టమైన, ఇబ్బందిమైన, తనకు బాధ అయినా, దుఃఖమైన, కన్నీరైనా, తనకు చావు బ్రతికిలే పరిస్థితి అయినా సరే సేవకుడు చెప్పినాడు అనే మాటకు విలువిచ్చి తను చచ్చిపోతానని తెలిసినా కూడా తన కుటుంబ సభ్యుడు తన కొడుకు చచ్చిపోతాడని తెలిసినా కూడా మేము చచ్చిపోయినా పర్లేదు, మేము సేవకుడి మాటకు విలువలని చెప్పేసి సేవకుడి మాటకి విలువిచ్చింది, సేవకుడి మాటకి విధేయత చూపించింది. ఎప్పుడైతే సేవకుడి మాట విధేయత చూపించిందో కరువులో చచ్చిపోవాల్సిన ఆ కుటుంబము, ఆకలితో అలమటించాల్సిన ఆ కుటుంబము సమృద్ధిగా 3 సంవత్సరాలు ఏ కరువు లేకుండా ప్రశాంతంగా హాయిగా బ్రతికింది. 3 సంవత్సరాలు హాయిగా తిని బ్రతికిందంట. ఈమె ఎవరైతే నేను చెప్పిన ఎగ్జాంపుల్, నిజంగా చెప్పిన ఎగ్జాంపుల్, ఆమె దేవుని సేవకుని మాటకు లోబడకుండా తన ఇష్ట ప్రకారం చేసి తనకి నాశనం తెచ్చుకునింది, తన కుటుంబానికి నాశనం తెచ్చుకునింది. దేవుని సేవకుని చేర్చుకోవడం అంటే మొట్టమొదటి ఏంటంటే దేవుని సేవకుని మాటకి లోబడటం. దేవుడి సేవకుడు చెప్పే మాట అది మీకు ఇబ్బందిగా ఉన్నా, కష్టంగా ఉన్నా, దుఃఖముగా ఉన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉన్నా దేవుడి సేవకుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా నీకు మంచే చేస్తుంది. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సారేపతి ఉన్న ఊర్లో ఎంత మంచి చేసింది, ఆ మరుసటి రోజు చచ్చిపోవాల్సిన ఆమె కుటుంబము 3 సంవత్సరాలు హాయిగా బ్రతికింది. ఆ తర్వాత వర్షం కురిచిన తర్వాత ప్రశాంతంగా బతికేసింది. అర్థమైందా? మొట్టమొదటి ఏంటంటే దేవుని సేవకుడిని చేర్చుకోవడం అంటే దేవుని మాటకి నువ్వు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు దేవుడు నీ ఇంటికి వస్తాడు. అర్థమైందా? మొదటి మార్గం. రెండో మార్గం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 2వ మార్గం, మన దేవుడు మన ఇంటికి వచ్చే 2వ మార్గం. మొదటి మార్గం ఏంటి? మనం ఎప్పుడైతే దేవుని సేవకి లోబడతామో అప్పుడు దేవుడు మన ఇంటికి వచ్చి అలా గొప్ప అద్భుతం చేస్తాడు. 2వ మార్గం చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే ఎలీషా అనే పాస్టర్ ఒకరున్నారు. ఎవరు? ఎలీషా పాస్టర్ ఉన్నారు. ఆ ఊరిలో ఒక విశ్వాసరాల కుటుంబం ఉంది. ఆ విశ్వాసరాల కుటుంబం ఆమె యొక్క భర్త చనిపోయాడు. ఆమె భర్త చనిపోతే ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ భర్త ఆ కుటుంబ అవసరాల కోసం ఎన్నో అప్పులు చేసినాడు. అప్పులు చేసి భర్త చనిపోయినాడు. ఎప్పుడైతే చనిపోయాడో అప్పులు వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చేసారు. ఇంటి మీదకి వచ్చి ఏం చేశారంటే, నువ్వు అప్పు కడితే కట్టు, లేకపోతే నీ కొడుకుని
తీసుకుని వెళ్ళి అమ్మేసి ఈ అప్పులు మేము బాకీ తీర్చుకుంటాం అని చెప్పేసి ఈమెను బెదిరించినారు. బెదిరించగానే ఈమె ఏం చేసిందంటే వెంటనే ఎలీషా పాస్టర్కి పిలిపించుకునింది. అయ్యా మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి వచ్చి ఒకసారి మా ఇల్లుని దర్శించి మాకు ప్రార్థన చేయండి అయ్యా. ఇలాగ నా భర్త చనిపోయాడు, ఆయన బ్రతికున్నప్పుడు మా కుటుంబ అవసరాల కోసం ఎన్నో అప్పులు చేశాడయ్యా, కానీ సడన్గా చనిపోవడం వల్ల ఇప్పుడు అప్పులు వాళ్ళందరూ మా ఇంటి మీద పడి మీరు అప్పు కడితే కట్టండి, లేకపోతే మిమ్మల్ని నీ కొడుకుని అమ్మేసి ఆ డబ్బుతో మా అప్పు తీర్చుకుంటామని బెదిరిస్తున్నాడయ్యా అని చెప్పేసి ఆమె మొరపెట్టుకుంటే ఆ పాస్టర్ గారు ఆ కుటుంబంకి వచ్చినాడంట. ఆ కుటుంబంకి వచ్చేసి ప్రార్థన చేసినాడు. ఏమైనా ప్రార్థన చేసినాడంటే, అమ్మ నీ ఇంటిలో ఏమున్నాయి చెప్పు అని చెప్పగానే, అయ్యా మా ఇంట్లో కొంచెం నూనె ఉంది, కొంచెం ఒక సీసా అంత డబ్బా నూనె ఉంది, అది తప్ప ఇంకేమీ లేదు అని చెప్పాడంట. అప్పుడు వెంటనే ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, అమ్మ నువ్వు ఊర్లోకి వెళ్ళి చెమ్ములు డ్రమ్ములు బిందులు ఏముంటే అన్నీ తెచ్చేయి అని చెప్పాడంట. అప్పుడు ఆమె కొడుకుని పంపించి ఊర్లో ఉండే చెమ్ములు గిన్నెలు బిందులు కొన్ని తీసుకురాని చెప్తే తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే తీసుకొని వచ్చాడో ఈయన ఏం చెప్తున్నా అంటే, మీరు ఇప్పుడు తలుపులు వేసేయండి, తలుపులు వేసేసి నేను ప్రార్థన చేస్తానని చెప్పగానే ప్రార్థన చేయగానే ఆమె నూనె పోయడం మొదలుపెట్టింది. ఆమె దగ్గర ఉన్న సీసా చిన్నదే, ఎంతది సీసా చిన్నదే. ఈమె నూనె పోయడం మొదలు పెట్టగానే ఆ నూనె వస్తానే ఉందంట, వస్తానే ఉంది. ఆ బిందులు నిండిపోయినాయి, చెమ్ములు నిండిపోయినాయి, డ్రమ్ములు అన్నీ నిండిపోయినాయంట, తెచ్చిన డ్రమ్ములన్నీ. మళ్ళీ ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు ఇంకా పోయి డ్రమ్ములన్నీ తీసుకురారా, ఇంకా బిందులు తీసుకురారా, ఇంకా డేక్షాలు తీసుకురారా, ఇంకా చెమ్ములు తీసుకురా అని చెప్పి ఊర్లో పంపిస్తే వాడు డ్రమ్ములు బిందులు చెమ్ములు అన్నీ తీసుకొచ్చాడంట. అన్నీ తీసుకొస్తే నూనె పోస్తుందంట, నూనె వస్తానంటే ఇవన్నీ నిండిపోయినాయి. మళ్ళీ ఏమో పోరా ఇంకా పక్క ఊర్లో పోయి ఇంకా ఎక్కడెక్కడ డ్రమ్ములు ఉన్నాయో బిందులు ఉన్నాయి అన్నీ తీసుకురా అంటే ఇటు పోయి మొత్తం ఊర్లో ఉండే ఖాళీగా ఉండే డ్రమ్ములు బిందులు అన్నీ అప్పు తీసుకొని వచ్చేసినాడు. ఏం నూనె పోస్తానంటే వస్తానంది అన్నీ నిండిపోయినాయి. మళ్ళీ అన్నీ నిండిపోతాంటే మళ్ళీ పంపించాడంట. మళ్ళీ పంపిస్తే వాడు పోయి వాళ్ళు ఊర్లో వాళ్ళు ఏం చెప్పారు, ఇంకేముండవు అన్నీ నువ్వే ఎత్తుకొమ్మినావు కదా అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొడుకు వచ్చి అమ్మకి చెప్పాడు, అయ్యా ఏం లేవంటమ్మా, అన్నీ మనకే ఇచ్చేసినారు, వాళ్ళ డ్రమ్ములు బిందులు అన్నీ మనకే ఇచ్చేసినారు, వాళ్ళ దగ్గర ఏం లేవంటే మళ్ళీ ఆ సేవడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారండి మా ఇంట్లో ఏమీ లేవు, ఇంకా అన్నీ నిండిపోయినాయి, ఊర్లో కూడా ఇంక ఎవరికి ఏం ఖాళీ లేవనంట, అన్నీ ఎక్కడో ఉన్నాయి, అన్నీ నిండిపోయినాయి, కానీ ఇంకా నూనె వస్తేనే ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే అప్పుడు మళ్ళీ ఆ పాస్టర్ కూడా వచ్చి, చాలా అమ్మా నీకంటే చాలండి అంటే మళ్ళీ ఎస్ఐఆ చాలంట అని చెప్పని నూనె ఆగిపోయింది. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ నూనెని తీసుకుని వెళ్ళి అమ్మి నీ అప్పులన్నీ కట్టుకో, మిగిలిన డబ్బుతో నువ్వు నీ కొడుకు చచ్చే వరకు బ్రతకండి హాయిగా అని చెప్పినాడంట. అంటే అక్కడ జరిగిన సమయం ఏంటి, సపోజ్ ఆమె ఒక అప్పు ఒక 10 లక్షలు అనుకుందాం, ఆ భర్త చేసిన అప్పు 10 లక్షలు. ఇప్పుడు అక్కడ పాస్టర్ గారిని పిలిపించుకొని ప్రార్థన చేసుకున్నందుకు ఆమె జరిగిన సమయం ఏంటి, 10 లక్షలు అప్పు తీరిపోగా ఆమె కొడుకు చచ్చే వరకు ఏ పని చేయకుండా హాయిగా ఇంట్లో కూర్చొని తిన్నా కూడా ఆ డబ్బు తరిగిపోనంత. అంటే ఒక అమ్మ వాళ్ళ కొడుకు చచ్చే వరకు ఏ పని చేయకుండా ఇంట్లో హాయిగా కూర్చొని తిన్నా ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? దాదాపు కొన్ని కోట్లు అవుతుంది. ఎంత అవుతుంది? కొన్ని కోట్లు అవుతుంది. కూర్చొని తిన్నా కొన్ని కోట్లు అవుతున్నాడు. అంటే ఈమెకున్న సమస్య ఏంటి, అప్పు సమస్య. చేతిలో చిన్ని గవ్వ కూడా లేదు. అప్పులో అందరూ మీదకి వచ్చేసినారు, గొంతు మీద కత్తి వచ్చిన పరిస్థితి, ఏం చేయాలో తెలిసిన పరిస్థితి. అప్పుడు ఏం చేసింది ఈమె, వెంటనే పాస్టర్కి ఫోన్ చేసి, అయ్యా మా ఇంటికి రాయ్యా ప్రార్థన చేయ అని పాస్టర్ని పిలిపించుకుంది. ఎప్పుడైతే పాస్టర్ వచ్చి ప్రార్థన చేశాడో జరిగిన సమయం ఏంటి, ఈమె అప్పు తీరిపోగా మొత్తం వాళ్ళిద్దరు కూర్చొని తిన్నా తరిగిపోనంత డబ్బులు ఆయనకు వచ్చేసింది. నేనేం చెప్పాలనుకున్నానంటే, యేసు ప్రభు మన ఇంటికి వచ్చే రెండవ మార్గం ఏంటంటే, దేవుని సేవకుని మనం పిలిపించుకొని ప్రార్థన చేసుకోవడం. ఏంటి రెండో మార్గం? దేవుని సేవకుని పిలిపించుకొని ఎవరైతే తమ ఇంటిలో కుటుంబ ప్రార్థన చేయించుకుంటారో అప్పుడు యేసు ప్రభు మన ఇంటికి వస్తాడు. నేను చాలా చోట్లకి వెళ్ళాను. చాలా చోట్ల నాకు కొన్ని కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీలు అంటే, కొందరు వాళ్ళే ఫోన్ చేయించుకుని, అయ్యా ఈరోజు మా ఇంట్లోకి ప్రార్థనకు రండి అయ్యా, మా ఇంట్లోకి ప్రార్థనకు రండి అని చెప్పేసి వాళ్ళే స్వయంగా ప్రార్థన చేసుకుంటున్న కుటుంబాలు నేను చూశాను. ఈ కేసు చాలా తక్కువ. వాళ్ళే ఫోన్ చేసి మా ఇంటికి ప్రార్థనకు రండి,
మా ఇంటికి ప్రార్థన రండి అని సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేసుకునే విశ్వాసుల కుటుంబాలు చాలా చాలా తక్కువ. మొదటి కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే సేవకుడు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు. సేవకుడు వాళ్ళు పిలవకపోతే ఈయనే మన విశ్వాసులు కదా అని చెప్పేసి ఆ ఇంటికి వెళితే సేవకుడు వచ్చినాడబ్బా కుటుంబ ప్రార్థనలో కూర్చుందాం అని చెప్పేసి కుటుంబ ప్రార్థనలో కూర్చుంటారు. ఇది రెండో కేటగిరీ. చాలామంది ఈ కేటగిరీలో ఉంటారు. సేవకుడు వస్తే ప్రార్థన చేసుకుందాం కుటుంబ ప్రార్థన, లేకపోతే లేదు అని చెప్పేది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ అంటే సేవకుడే వచ్చి అమ్మ ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన పెడదామంటే అయ్యో ఈరోజు వద్దు, ఈరోజు మాకు పని ఉంది, వేరే రోజు చూసుకుందాం, మళ్ళీ ఇంకో రోజు చూసుకుందాం, ఈరోజు మేము అక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, ఈరోజు మాకు బర్త్డే ఫంక్షన్ ఉంది, ఈరోజు మాకు ఆ ఫంక్షన్ ఉంది అని దేవుని సేవకుడే ప్రార్థన కోసం వస్తే వద్దని చెప్పేసే కుటుంబాలు చాలా కుటుంబాలు. మొదటి కేటగిరీ ఏమో వాళ్ళే అయ్యా మా ఇంటికి రండి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, రాండి అయ్యా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఈరోజు జరిగించండి అని కోరుకునే కుటుంబాలు చాలా అరుదు. రెండో కేటగిరీ సేవకుడు వెళితే సేవకుడు వచ్చినాడు కదా అని ప్రార్థనలో కూర్చుండే కుటుంబాలు కొన్ని కుటుంబాలు సేవకుడు వచ్చినా ఈరోజు వద్దయ్యా మాకు ప్రార్థన, మాకు వేరే రకంగా రాయండి అని చెప్పేసే కుటుంబాలు చాలా. ఇప్పుడు దేవుని సేవకుడు ప్రార్థనకు వచ్చాడంటే ఎవరు వచ్చినట్లు? యేసు ప్రభువే వచ్చినట్లు. ఇప్పుడు వాళ్ళే అయ్యా మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి రాయండి అయ్యా అని ప్రతిమలాడుకుని పాస్టర్ని పిలిపించుకొని ప్రార్థన చేసుకున్నారంటే యేసు ప్రభు వెంటనే వచ్చేస్తాడా లేదా? అయ్యో ఎంత ప్రేమ వీళ్ళకి నా మీద, నా మాటలు ఇలా అని ఎంత ప్రేమ వచ్చేస్తాడు లేదా? వచ్చేస్తే ఆయన అంత ప్రేమగా వచ్చినాడు తిరిగి ఊరికే ఉట్టి చేతులు వెళ్తాడా? ఆ ఇంట్లో ఉన్న సమస్య ఏంది, కష్టమైంది, రోగమైంది, ఇబ్బంది ఏంది, ఇరికేంది మొత్తం తీర్చేసి వెళ్ళిపోతాడు. రెండో కేటగిరీ ఏంటి? సేవకుడు వస్తే ప్రార్థన చేసుకునేవాళ్ళు. సేవకుడు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళు వాళ్ళకున్న సమస్యలను బట్టో దేవుడు సరే చేసిపోదాంలే అని చెప్పేసి ఇచ్చేసిపోతాడు. మూడో కేటగిరీ ఏంది? వీళ్ళు ప్రార్థన అంటే అసలు వద్దే అంటారు. దాని అర్థమైంది నువ్వు వద్దు ప్రభా, నువ్వు వద్దు, నీ ఆశీర్వాదం నువ్వు వెళ్ళిపో. మొదటి కేటగిరీలో ఉండాలి ఎక్కువగా ఆశీర్వదించబడతారు. మీరు ఎక్కడైనా చూడండి ప్రార్థనకు ప్రభు మీరు రండి ఈరోజు మా ప్రార్థన రండిని ఎవరైతే సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేసుకుంటారో వాళ్ళ జీవితంలో చూడండి ఏ కష్టం కానీ, ఏ నష్టం కానీ, ఏ శ్రమ కానీ, ఏ వ్యాధి కానీ, ఏ ఇబ్బంది కానీ ఈరోజు వస్తే మరుసటి చిటికలో తీరిపోయింటుంది. ఎందుకంటే వీళ్ళకు యేసు ప్రభు రావాలి, మా ఇంటికి రావాలి, మాకు శ్రమ వచ్చిందని రావాలని వీళ్ళకి ఆత్రం ఎక్కువ కోరిక. మాకు యేసు ప్రభు మా ఇంటికి వస్తే నాకు విన్న ఈ సమస్య ఏదైనా సరే తీరిపోతుందని ఆ ఉద్దేశంతో ఎంత చిన్న శ్రమ వచ్చినా సరే వాళ్ళు ప్రార్థన పిలిపించుకుంటారు. రెండో కేటగిరీలకి శ్రమలు తీయడం కొంచెం కష్టం. ఎందుకు? వీళ్ళు పాస్టర్ వస్తే తప్ప వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తారు. మూడో కేటగిరీగా అసలు ఆ శ్రమలే పోవు. ఎందుకు? వీళ్ళు యేసు ప్రభు వస్తారంటే మీరు వద్దు ప్రభు అంటారు. యేసు ప్రభు వస్తేనే నీ శ్రమలు, కష్టాలు, రోగాలు, వ్యాధులు, కన్నీళ్ళు అన్నీ తీరేది. సాతాను నీకు అన్నీ ఇస్తాడు. శ్రమలు, కష్టాలు, రోగాలు అన్నీ పడేసేది ఎవరు? సాతాను నిన్ను పడేస్తాడు. మళ్ళీ అన్నీ తీర్చేది ఎవరి చేతిలో ఉంటాయి? యేసు ప్రభు చేతిలో ఉంటాయి. యేసు ప్రభు నీ కష్టాలు, శ్రమలు, వ్యాధులు, రోగాలు తీరడానికి వస్తుంటే నువ్వు వద్దు ప్రభు అంటే నీకు తీరేదట. నేను అందుకే ఎప్పుడైనా సరే ఒకరింటికి ప్రార్థనకు వచ్చేటప్పుడు నేను ఒకే మాట చెప్తాను. చాలా చాలా సందర్భాల్లో ఈ మాట చెప్పిన, అమ్మ ఈరోజు మీ ఇంటికి ప్రార్థనకు వస్తున్నా అంటే యేసు ప్రభు వస్తున్నాడని, యేసు ప్రభు వచ్చేటప్పుడు ఉట్ట చేతులతో రాడమ్మా, ఇంత పెద్ద మూట ఎత్తుకొని వస్తాడు మీ ఇంట్లో వేసేయాలని, ఆశీర్వాద మూట ఎత్తుకొని వస్తాడు. మీకు ఏమైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చే మూట అన్నీ ఎత్తుకొని వస్తాడమ్మా. ఆ మూట ఎత్తుకొని వచ్చేటప్పుడు మీరు అక్కడ ఉన్నారా, ఆ మూట మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మీరు లేడా ఏం చేస్తాడు యేసు ప్రభు? అక్కడ ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నేను చెప్పినా కదా మీకు చాలాసార్లు, యేసు ప్రభుకున్న లక్షణం మంచి లక్షణం ఏంటంటే ఏదైనా తీసుకొచ్చినాడు అనుకో దాన్ని రిటర్న్ ఎత్తుకొని పోవడం. అక్కడ ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ ప్రార్థనలో ఎవరైనా వచ్చినారా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఎవరు రాలేదా, ఎవరైతే వచ్చింటారో వాళ్ళు కూడా వీళ్ళకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, వీళ్ళింటికి ప్రార్థనకి వీళ్ళు మా ఇంటికి ప్రార్థనకు వస్తున్నా అనుకుందాం. వీళ్ళింట్లో ప్రార్థన ఉంది. యేసు ప్రభు మేమిద్దరం వస్తానన్న ఉద్దేశంతో నాకు ఒక మూట, ఈయనకు ఒక మూట, 2 మూటలు ఎత్తుకు వస్తాడు ఆశీర్వాదం మూటలు. ఇప్పుడు వీళ్ళింట్లో ప్రార్థన జరిగినప్పుడు నేను వీళ్ళతో ప్రార్థనకి వెళ్ళలేదనుకో, యేసు ప్రభు 2 మూటలు ఎత్తుకొచ్చినాడు. నేనేం చెప్పిన, యేసు ప్రభు మళ్ళీ ఆ 2 మూటలు ఎత్తుకోమోడు ఏం చేస్తాడు, నా మూట కూడా ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే నాకు రావాల్సిన ఆశీర్వాదం కూడా నువ్వే తీసుకొని చెప్పేసి 2 ఆశీర్వాదంతో వెళ్ళిపోతాడు. కాబట్టి యేసు ప్రభు మన ఇంటికి వచ్చే రెండో మార్గం ఏంటంటే దేవుడు సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేసుకుంటే
మనకున్న అప్పు సమస్య ఎలాంటిదైనా సరే చిటికలో తీరిపోవడమే కాదు కదా, మన జీవితాంతము ఏ ఇబ్బంది లేకుండా బ్రతికేంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకు దేవుడు ఇస్తాడు. అర్థమైందా? మూడో దాంట్లో ఉంది 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దుకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠ, దీపస్తంభమును ఉంచెదము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ జరిగిన సమయం అంటే ఎలీషా అనే పాస్టరు ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక విశ్వాసుల కుటుంబం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళేసి ప్రార్థన చేసి మళ్ళీ ఆయన తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇలా చాలా నెలలు జరుగుతుంటే ఆ ఇంట్లో ఉన్న ఒక ఆమె, అంటే భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్య ఏం చేసిందంటే, అరే ఈ పాస్టర్ గారు గొప్ప దైవజనుడు, ఈయన మన ఇంటికి ఈ ఊరికి వచ్చినప్పుడల్లా మన ఇంటికి వస్తున్నాడు కదా, మనకు ఒక ఇల్లు ఉంది, మనమేం చేద్దామంటే పైన ఒక రూమ్ వేద్దాం. పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా పైన రూమ్లో ఉంటాడు, ఆ రూమ్లో పడుకుంటాడు, రెస్ట్ తీసుకుంటాడు, ఒక టేబుల్ సిద్ధపడుద్దాం, చదువుకుంటాడు, భోజనం పెడితే తింటాడు అనే ఉద్దేశంతో ఏమేం చేసిందంటే పాస్టర్ గారి కోసం పైన ఒక రూమ్ కట్టించి అక్కడ బల్ల, టేబుల్ అన్నీ సిద్ధం చేయించి ఒక బెడ్డే ఇచ్చిందంట. ఎలీషా పాస్టర్ గారు ఎప్పుడు ఆ ఊరికి వచ్చినా ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ భోజనం చేసి పైన పడుకొని మళ్ళీ తన ఊరికి వెళ్ళిపోయాడు ప్రార్థన ముగించుకున్న తర్వాత. ఇలా జరుగుతుంటే ఆమె జీవితంలో ఉన్న లోటు ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఆమె బిడ్డలు లేరు. ఏం లేరు? బిడ్డలు లేరు. ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు. ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎన్నో ఆయుర్వేదాలు వాడింది, ఎన్నో మంత్రాలు, తంత్రాలు అన్నీ చేయించుకున్నది, కానీ బిడ్డలు లేరు. దాదాపు 20-30 సంవత్సరాలు బిడ్డలు లేరు. ఈ పాస్టర్ గారు ఆ ఊరికి వస్తూ పోతున్నాడు కదా, ఇప్పుడు నేనే మీ ఇంటికి వస్తూ పోతున్నాను, మీరు బాగా మంచి మర్యాదలు చేసినాక, బాగా ఎంత మంచి కుటుంబము, ఎంత బాగా వీళ్ళు పాస్టర్ గారిని చూసుకుని దేవుని సేవకులని ఎంత బాగా చూసుకుంటున్నారు అనే ఉద్దేశంతో మనం అడుగుతాం కదా, ఏమ్మా మీ ఇంట్లో అంత పరిస్థితులు అంతా బాగున్నాయా, ఏముంది పరిస్థితి, ఎట్లున్నారు అని అడుగుతాం కదా. అలాగే ఈ పాస్టర్ గారు కూడా తన శిష్యుని పిలిచి, రే ఈమె ఇంత బాగా దేవుడు సేవకుడు అని చెప్పేసి ఇంత మర్యాదలు చేస్తున్నాం కదా, ఈమెకి ఏమన్నా అవసరం ఉందేమో ఒకసారి కనుక్కోరాపోరా అని చెప్తే వీడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసినాడు. ఏంది? అప్పుడే వెంటనే చెప్తున్నాడు పాస్టర్కి, అయ్యా ఈ ఆమెకి 20 సంవత్సరాలు అయింది పెళ్ళి, ఇంతవరకు బిడ్డలు లేరయ్యా, ఎందరో అవమానించారు, నువ్వు గొడ్రాలు, నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి ఎంతోమంది అవమానించినారు, ఎంతోమంది నిందించినారు, ఆమె ఎన్నోసార్లు ఏడ్చిందంట, ఎన్నోసార్లు దుఃఖపడిందంట అని చెప్తే వెంటనే ఈ పాస్టర్ గారి కిందకి దిగి వచ్చి, అమ్మా నేను దేవుని సేవకుడని చెప్పేసి నువ్వు ఇంత భక్తిగా ఇంత శ్రద్ధగా నాకు ఇంత మర్యాదలు చేసావు కదా, వచ్చే సంవత్సరానికంతా నీకు చేతిలో ఒక బిడ్డ ఉంటాడు, చూసుకో, ఒక మగ బిడ్డ ఉంటాడు, నేను నీకు చెప్తున్నాను, దేవుని సేవకుడు నేను చెప్తున్నాను, నువ్వు ఇంత శ్రద్ధగా నాకు మర్యాదలు చేసావు కదా, వచ్చే సంవత్సరం ఈ టైంకి అంతా నీకు మగబిడ్డ ఉంటాడు అని చెప్తే, ఏమా అయ్యా ఎందుకయ్యా నాతో జోకులు చేస్తావు, 20 సంవత్సరాలయ్యా నేను తిరగని హాస్పిటల్ లేదు, నాకున్న ఈ డబ్బులంతా లక్షలు ఖర్చు పెట్టాను, తిరగని హాస్పిటల్ లేదు, చైను వైద్యాలు లేవు, ఆయుర్వేదిక్ మెడిసిన్లు, పెద్ద మెడిసిన్లు, ఇంగ్లీష్ మెడిసిన్లు, అవి ఇవి మంత్రాలు అంతా వాడేసి నాకు బిడ్డలే పుట్టారని చెప్పాయా, నువ్వు ఎందుకయ్యా నాతో జోకులు చేస్తావంటే ఆయన ఏం చెప్పంటే, నేను చెప్తున్నాను అమ్మా దేవుని సేవకు నేను చెప్తున్నాను, వచ్చే సంవత్సరం ఈ టైంకి నీ చేతిలో కూడుకుంటాడు అని చెప్పగానే మరుసటి సంవత్సరము అదే టైంకి ఆమె చేతిలో ఎవరున్నారు? కొడుకు ఇచ్చేసాడు దేవుడు. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈమె ఆ దేవుని అతన్ని చూసినప్పుడు అమ్మో ఇతను గొప్ప దైవజనుడు, ఇతని వల్ల చాలా గొప్ప అద్భుతాలు జరుగుతాయని అని తెలుసుకొని ఈమె ఏం చేసిందంటే, ఈ పాస్టర్ గారు అడగకపోయినా నాకు ఇల్లు కట్టించండి, రూమ్ కట్టించండి, నాకు బెడ్ వేయండి, నాకు టేబుల్ వేయండి, నాకు భోజనం పెట్టండి, వసతి ఏర్పాటు చేయండి అని అడగకపోయినా సరే ఆ ఊరికి వచ్చినప్పుడల్లా ఆయన అవసరాలు ఏమే తెలుసుకొని, ఏమే కనుక్కొని, ఏమి ఈ సేవకుడికి ఏమేమి అవసరాలు ఉన్నాయి అని ఈమె శ్రద్ధ పెట్టి తెలుసుకొని, ఎప్పుడైతే ఆ పాస్టర్ గారి అవసరాలన్నీ ఈమె తెలుసుకొని ఆయన చెప్పకపోయినా ఏమే తీర్చిందో, వెంటనే ఆమె కలిగిన లాభం ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా ఎక్కడెక్కడో ఏమేమో చేసినా దొరకని
ఆ కోరిక తీరని ఆ కోరిక ఒక్క క్షణంలోనే దేవుడు తీర్చిపారేశాడు. అప్పటి వరకు ఎన్నెన్నో చేసింది, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టింది, ఏమేమో చేసింది, కానీ ఆమెకు ఆ కోరిక ఆశ తీరల. కానీ ఎప్పుడైతే ఇతను దేవుని సేవకుడు, గొప్ప దేవుని సేవకుడిని ఎంచి ఆయన చెప్పకపోయినా ఆయన అవసరాలు ఏమున్నాయో తెలుసుకొని మరి ఈమె ఆయన అవసరాలు తీర్చిందో వెంటనే ఆ మరుసటి సంవత్సరం ఈ కోరిక తీరిపోయింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మనుషుల్ని గొర్రెలుగా మేకలుగా సూచనగా పెట్టి గొర్రెలను ఒకవైపు మేకలను ఒకవైపు పెడుతున్నాడంట. గొర్రెలను చూసి, అంటే గొర్రెలు లాంటి మనుషులను చూసి, గొర్రెలను చూసి దేవుని చేత ఆశీర్వదించబడలారా, మీరు నా యొద్దకు రండి. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు భోజనం పెట్టారు, నాకు దప్పిపోయినప్పుడు నాకు దాహం ఇచ్చారు, నాకు వస్త్రం లేనప్పుడు మీరు బట్టలు ఇచ్చారు, నాకు ఆశ్రయం లేనప్పుడు నాకు మీ ఇంట్లో నన్ను చేర్చుకున్నారు, నాకు ఆకలి వేసినప్పుడు మీరు భోజనం పెట్టారు. ఇప్పుడు ఈ పరలోకంలో మీరు నాతో పాటు ఈ ప్రపంచాన్ని అంతా ఏలండి అని చెప్తే వీళ్ళు ఏం చెప్తాను, అయ్యా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు యేసయ్యా, నువ్వెప్పుడు దప్పిగ్గా ఉన్నావు, నువ్వెప్పుడు బట్టలు లేకుండా ఉన్నావు, నువ్వెప్పుడు ఆశ్రయం లేకున్నావు, మేమెప్పుడు చూసినాము యేసయ్యా అంటే అక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నానంటే, ఇదిగో నా సేవకుల్లో మీరు ఒకరు చేశారు కదా, నా సేవకులు ఆకలితో ఉన్నప్పుడు మీరు ఆకలి తీర్చారు కదా, దప్పిగ్గా ఉన్నప్పుడు దాహం ఇచ్చారు కదా, బట్టలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు కదా, అప్పుల డబ్బులు అవసరమైనప్పుడు ఆర్థిక అవసరాలు తీర్చారు కదా, నా సేవకుడు చేసినారు కాబట్టి నాకు చేసినట్లే. హల్లెలూయా. నా సేవకుడికి మీరు చేసినారు కాబట్టి నాకు చేసిన. ఆ వచనం చదివిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35-36. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరున ఇంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా ఎద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పు కొనినట్టు చూచి దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైనట్టు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరునట్టు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివైండుట చెరసాలలో ఉంటేను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సేవకులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసినట్లే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అక్కడ కుడివైపు నిలబడకుండా గొర్రెలను చూసి చెప్తున్నాడంట. నా సేవకులు మీరు చేశారు కదా, నా సేవకుడిని ఎంచి వాళ్ళు ఆహారం లేనప్పుడు మీరు అన్నం పెట్టారు, దప్పికైనప్పుడు దాహం ఇచ్చినారు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, రోగి అయినప్పుడు మీరు పరామర్శించారు, ఆర్థిక అవసరాలు ఉన్నప్పుడు మీరు సహాయం చేసి ఆదుకున్నారు కదా, వారికి చేసినప్పుడు నాకు చేసినట్లే. వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లు, నేను ఆకలితో ఉన్నప్పుడు, నేను ఆహారం లేకున్నట్లు, నేను దప్పికతో ఉన్నప్పుడు, నేను దిగంబరైనట్లు, నేను ఆర్థిక అవసరాలు, నేను రోగంతో ఉన్నప్పుడు, అలాంటి సందర్భంలో వారు ఆదుకున్నారు కాబట్టి నాకు చేసినట్లే అని చెప్తున్నాడంట. ఎడం వైపు నుండే మేకను చూసి, ఏయ్ నేను దప్పిగ్గా ఉన్నప్పుడు మీరు దాహం వేయలేదు, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు భోజనం పెట్టలేదు, నేను దిగంబర అయినప్పుడు నాకు బట్టలు ఇవ్వలేదు, నేను రోగి అయినప్పుడు మీరు నన్ను చూడరాలేదు, నేను శ్రమలో ఉన్నప్పుడు నా శ్రమలు తీర్చలేదు, కాబట్టి మీరు నరకంలోకి పోండి అంటే వీళ్ళు చెప్తుంటే, అయ్యా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నువ్వెప్పుడు దాహం వేసింది, నువ్వెప్పుడు రోగిగా ఉన్నాయంటే యేసుప్రభు చెప్తున్నాడు, నా సేవకుల్లో మీరు అలా ఉన్నప్పుడు, నా సేవకులు దిగంబరిగా ఆకలితో అలమటిస్తూ శ్రమల్లో కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు మీరు పరామర్శించలేదే, మీరు వారికి చేయలేదు కాబట్టి నాకు చేయనట్లే, నా సేవకులు మీరు చేయలేదు కాబట్టి నాకు చేయనట్లు అని చెప్పేసి వారి నరకంలోకి తోసేసాడంట. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుడు మన ఇంటికి వచ్చే మూడొక మార్గం ఏంటంటే, దేవుడు సేవకుడి యొక్క అవసరాలు ఆయన చెప్పకపోయినా మనమే శ్రద్ధ పెట్టి తెలుసుకొని మనం తీరిస్తే దేవుడు మనతో పాటు వచ్చి ఆ ఇంటికి వచ్చి ఆమెకేమైనా డబ్బుకి కొదువా, ఇంటి పైన ఇల్లు కట్టి పైనే వేసింది, డబ్బుకి ఏమైనా కొదువా, ఆస్తికి ఏమైనా కొదువా, అక్కడ ఉన్నట్టు దేనికైనా ఏమైనా కొదువా, మంచి ఐశ్వర్యం తాడు, కానీ ఆమె కొదువేంటి, పిల్లలే లేరు. ఆ కొదువు తీరుతుంది ఎక్కడ పోయినా, ఆల్రెడీ అన్నీ తిరిగేసింది, ఎక్కడ పోయినా పోని కొదువు అది. కానీ ఎప్పుడైతే దేవుడి సేవకుడి విషయంలో శ్రద్ధ చూపి దేవుని సేవకుడి యొక్క అవసరాలు తీర్చిందో, ఆమెకు ఏదైతే తీరని కోరుకుందో, ఏదైతే ఎప్పుడు ఇంకా నా జీవితంలోనే ఈ కోరిక తీరదేమో అనే కోరిక ఏదైతుందో చిటికలో తీరిపోయింది. హల్లెలూయా. సో దేవుడు
వచ్చే మూడో మార్గం ఏంటంటే దేవుడి సేవకు యొక్క అవసరాలు మనమే శ్రద్ధ పెట్టుకొని ఎప్పుడైతే మనము ఆ అవసరాలు తీరుస్తామో అప్పుడు దేవుడు ఆ ఇంటికి వచ్చేసి వాళ్ళకున్న తీరని సమస్య, తీరని కోరిక, తీరని ఆశ దేవుడు తీర్చేస్తాడంట. అర్థమైందా? ఇంకా నాలుగోది అంటే యాకోబు 5వ పత్రికలో ఉంటుంది. అదేంటంటే మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, వారు దేవుని సేవకుని పిలిపించవలను. అతడు నూనె రాచి ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ఆ రోగిని ముడతాడు, అప్పుడు ఆ రోగి స్వస్థపడి బాగవుతాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. దీని నుంచి నేనేమని చెప్పుకున్నానంటే దేవుడు వచ్చే 4వ మార్గం ఏంటంటే ఎప్పుడైతే మనలో ఏదైనా శ్రమ, కష్టం, వ్యాధి, రోగం ఉంటుందో మనం వెంటనే ఏం చేయాలా? సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి. ఏం చేయించుకోవాలా? సేవకుని పిలిపించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేయించుకుంటామో వెంటనే మనము ఆ సమస్య నుంచి, ఆ రోగం నుంచి, ఆ కష్టం నుంచి, ఆ బాధ నుంచి, ఆ ఇబ్బంది నుంచి వెంటనే దేవుడు విడుదల ఇస్తాడంట. చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా శ్రమ, కష్టం, ఇబ్బంది, వ్యాధి, రోగం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనుషులు వాళ్ళ ప్రయత్నాలు అన్నీ చేస్తారు. హాస్పిటల్ తిరుగుతారు, వాళ్ళ మనుషుల దగ్గరికి, ఏ మనుషులకి అన్నీ తిరుగుతారు. అప్పటికే ఆ సమస్య ముదిరిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ అయిపోయినప్పుడు దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు నాకు తోడుగా లేడు, నేను నమ్ముకున్నాను కదా యేసు ప్రభువు, నాకేం సహాయం చేయలేదు అంటారు. అంతా ముదిరిపోయినప్పుడు అందరిని ఎత్తుకేసి అన్నీ తిరిగేసి ఇంకే చేతలు కానప్పుడు మళ్ళీ పాస్టర్ ఫోన్ చేస్తారు, మా ఇంటికి రండి, ప్రార్థన చేద్దరు అంటారు. చివరిలో పాస్టర్ వచ్చినప్పుడు పాస్టర్ ఒక మాట చెప్తారు, మేము దేవుని నమ్ముకున్నాము, దేవుడు మాకేం చేయలేదు, మాకు ఇంత కష్టం వచ్చేసింది, ఇంత శ్రమ వచ్చేసింది, మమ్మల్ని చూడలేదు, మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి దేవుడు నిందిస్తారు. నేను చాలా సందర్భాల్లో ఈ మాట చెప్పినాను, చాలా ఇంట్లో ఈ మాట చెప్పినాను. ఏమని చెప్పినంటే మీకు అంత చిన్న శ్రమ వచ్చినా సరే మీరేం చేయాలా? వెంటనే ఫస్ట్ నన్ను పిలవండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుని నామములో మీకు ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మీరు ప్రయత్నం చేయండి, అప్పుడు మీరు సఫలం అవుతారని చెప్పాను. చాలామంది ఏం చేస్తారంటే చెప్పినప్పుడు మాత్రం ఓకే అంటారు, తర్వాత ఆ శ్రమ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ప్రయత్నాలన్నీ చేస్తారు. ప్రయత్నాలన్నీ చేసినప్పుడు అది ముదిరిపోయినప్పుడు దేవుని తిట్టి మళ్ళీ నన్ను పిలిపించుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడితో ఆ తర్వాత విడుదలిస్తాడు. నేనేం చెప్తున్నానంటే మనలో ఎవరు కానీ ఏ శ్రమ కానీ, కష్టం కానీ, ఇబ్బంది కానీ, బాధ కానీ, వ్యాధి కానీ, రోగం కానీ వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకు గుర్తు రావాల్సింది హాస్పిటల్ డాక్టరు, ఎమ్మెల్యే, ఎంపీలో, నాయకులు, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇంటివారు, ఆ వారు, ఈ వారు, మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు కాదు. ఎవరు? సేవకుడు వెంటనే గుర్తు రావాలి. చిన్న అంత శ్రమ వచ్చినా, చిన్న అంత తలనొప్పి వచ్చినా కూడా నేను చెప్పేది, ఎప్పుడైతే నీకు అంత శ్రమ వచ్చినా వెంటనే ఇంకో దేవుని సేవకుడు గుర్తొస్తాడు. దేవుని సేవకుడు గుర్తొచ్చి మీరు దేవుని సేవకుడి దగ్గర ప్రార్థన చేసుకుంటారో వెంటనే దేవుడు ముట్టేస్తాడంట. అక్కడ రాయబడిన మాట అదే, ఎవరైతే మీలో ఎవడైనా రోగి ఉన్న, వ్యాధిలో, శ్రమలో, బాధల్లో ఉన్న వెంటనే మీరు దేవుని సేవకుని పిలిపించుకోండి. ఆ సేవకుడు వచ్చి నూనె రాచి ప్రభు నామంలో ప్రార్థన చేస్తాడు, వెంటనే యేసు ప్రభు ముడతాడు, వెంటనే బాగైపోతాడు. మీరు బైబిల్లో చాలామంది మీరు చూస్తున్నారు కదా, ఎంతోమంది రోగాలతో, దయ్యాలతో, కష్టాలతో, కుష్టి రోగులు, కుంటి రోగులు, గుడ్డి వాళ్ళు, మంచంలో పడిపోయిన వాళ్ళు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి రాగానే ముట్టగానే యేసు ప్రభు అన్ని రోగాలు బాగైపోయాయంట. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగినారు, అంతకుముందు ఎక్కడెక్కడో తిరిగి అన్ని వ్యాధులు ముదిరిపోయినాయి. చివరిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గర నుంచి యేసు ప్రభు పో అనగానే దయ్యం విలవిలాడిచి వెళ్ళిపోయిందంట. కుష్ఠరోగ పో అంటే బాగా అయిపోయిందంట, జ్వరం పో అంటే వెళ్ళిపోయిందంట, కుంటోడు బాగా అయిపోయింటే బాగా అయిపోయిందంట. యేసుప్రభు కళ్ళు ముడితే కళ్ళు వచ్చేసినాడు, నోరు ముడితే మాటలు వచ్చేసినాడు, చెవులు ముడితే బాగా వినిపించేసినాడంట. అంటే యేసుప్రభు ముట్టగానే వెంటనే అది ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికొచ్చేసినారంట. చాలామంది ముదిరిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు, చాలామంది రోగం వచ్చిన తర్వాతనే బాగా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం చెప్పాలనుకున్నానంటే యేసు ప్రభు మన ఇంటికి వచ్చే 4వ మార్గం ఏంటంటే ఎప్పుడైనా మనము రోగంతో, వ్యాధితో, కష్టంతో, శ్రమతో బాధపడేటప్పుడు మనం వెంటనే ఎప్పుడైతే దేవుని సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేసుకుంటామో వెంటనే యేసు ప్రభు మన ఇంట్లోకి వచ్చేసి ఆ కష్టం కానీ, ఆ రోగం కానీ, ఆ శ్రమ కానీ, ఆ ఇబ్బంది కానీ ఎలాంటిదైనా బాగు చేస్తాడు. చివరిగా ఐదోది ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. అదేంటంటే టైం అయిపోయింది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. సమూయేలు పాస్టరు బెత్లెహేం దేశానికి వస్తుంటే
అక్కడ ఉన్న వాళ్ళందరూ గచ్చ 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 వణికిపోతున్నారంట భయముతో. అమ్మో పాస్టర్ వస్తున్నాడు, ఏం చెప్తాడో, మంచి వార్తతో వస్తున్నాడా లేకపోతే ఏదన్నా శిక్షలు చెప్పే వార్తతో వస్తున్నారని చెప్పేసి పాస్టర్ని చూసి గచ్చ 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 వణికిపోయి, పాస్టర్ అంత దూరంలో వస్తుంటానే వీళ్ళే పోయి పాస్టర్ దగ్గర పోయి, అయ్యా మంచి వార్తనే వస్తున్నారయ్యా, అంత సమాధానమేనా, దేవుడు ఏం చెప్పాడయ్యా, అంత సమాధానం అని చెప్పాడా లేకపోతే ఏమైనా కీడు నష్టం శిక్ష ఏమైనా వచ్చే విషయం ఏమైనా చెప్తున్నాడు అంటే, ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, భయపడదండి, నేను సమాధానంగానే వస్తున్నాను. దేవుడు నన్ను ఎందుకు పిలిపించాడంటే మిమ్మల్ని పరిపాలించడానికి, మీలో ఒకరిని ఈ దేశాన్ని పరిపాలించడానికి రాజుగా నియమించబోతున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న వారిలో యెషయా కుమారుడైన దావీదును రాజుగా అభిషేకిస్తాడు. నేను ఈ విషయంలో ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుని సేవకుడు వస్తుంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆ దేవుని సేవకుడు గజగజ భయపడి వణుకుతున్నారంట. అమ్మో సేవకుడు వస్తున్నాడు, సేవకుడు వస్తుంటే దేవుడే వస్తున్నట్టు. దేవుడు వస్తున్నట్టే అసలు దేవుడు ఎందుకోసం వస్తున్నాడు? మనకి ఈరోజు ఆశీర్వాదం చెప్పేదానికోసమే వస్తున్నాడా లేకపోతే మనం ఏమన్నా తప్పులు చేస్తుంటే సరిచేయడానికి గద్దించడానికి వస్తున్నాడని చెప్పేసి వీళ్ళు దేవుని సేవకుడు వస్తుంటే దేవుని సేవకుడు భయపడి వీళ్ళే ముందెళ్ళిపోయి భయముతో అడుగుతున్నారంట, అయ్యా చెప్పండి అయ్యా సమాధానమే అంటే ఆ సేవకుడు సమాధానమేలే అంటే వీళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. సమాధానం కాదంటే వీళ్ళ పరిస్థితి ఆందోళనకరం అయిపోతుంది. ఎప్పుడైతే సమాధానము అని ఆయన చెప్తాడో వీళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నేనేం చెప్పాలనుకున్నానంటే, యేసు ప్రభు మన ఇంటికి వచ్చే 5వ మార్గం ఏంటంటే దేవుని సేవకుడికి మనం భయపడినప్పుడు. దేవుని సేవకుడికి ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు యేసు ప్రభు మన ఇంట్లోనికి వస్తాడు. భయపడినప్పుడు యేసు ప్రభు మన ఇంట్లోకి వస్తాడు. యేసు ప్రభు మన ఇంట్లోకి వచ్చినప్పుడు కలిగే లాభం ఏంటి? శాంతి సమాధానం ఆ ఇంట్లోకి వస్తుంది. రెండోదిగా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఆ దేశాన్ని పరిపాలించే రాజులు రాణులుగా అయిపోతారు. హల్లెలూయా. శాంతి సమాధానం వస్తుంది, పరిపాలించే వారిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మారిపోతారు. 5 విషయాలు మీకు చెప్పాను. యేసు ప్రభు మన ఇంటికి వచ్చే మార్గం. ఏ మార్గం అది? ఎవరి ద్వారా వస్తాడు? సేవకుడి ద్వారా ఆయన వస్తాడు. అర్థమైందా? యేసు ప్రభుకు మన ఇంటికి వచ్చే మార్గం ఏంటంటే దేవుని సేవకుడి ద్వారా ఆయన ఒక ఇంటికి వస్తాడు. అందులో మొట్టమొదటి మార్గం దేవుని సేవకుని మాటకి లోబడినప్పుడు యేసు ప్రభు ఆ ఇంటికి వస్తాడు. అది శ్రమే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, కష్టమే కావచ్చు, నష్టమే కావచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టేలాగా, మనం బాధ పెట్టేలాగా, మనం కష్టపెట్టేలాగా అయినా ఉండొచ్చు. కానీ దేవుని సేవకుడు ఎప్పుడైతే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని ఎప్పుడైతే చెప్తాడో ఆ మాటకు లోబడి మనం ఎప్పుడైతే ఆ మాటకు దేవుని సేవకుని మాటకు లోబడతామో వెంటనే యేసు ప్రభు వస్తాడు. దేవుని సేవకుని మాటకి లోబడినప్పుడు యేసు ప్రభు వెంటనే మన దగ్గరకు వస్తాడు. యేసు ప్రభు వెంటనే వచ్చినప్పుడు మనకున్న ఆ కరువు పరిస్థితి, ఆ ఇబ్బంది పరిస్థితి, ఆ నష్ట పరిస్థితి, ఆ చావు బ్రతికైన పరిస్థితే సరే ఒక క్షణంలో తీర్చేసి మన జీవితాంతం ప్రశాంతంగా హాయిగా ఏ కొదువ ఏ కరువు లేకుండా బ్రతికేలాగా దేవుడు ఆ కుటుంబాన్ని మారుస్తాడు. మొదటి మార్గం. రెండో మార్గం, దేవుడు సేవకుడిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నప్పుడు. యేసు ప్రభు వచ్చే రెండో మార్గం ఏంటంటే ఎప్పుడైతే మనం మన ఇంట్లో కుటుంబ ప్రార్థన కోసం దేవుని సేవకుని పిలిపించుకుంటామో వెంటనే యేసు ప్రభు ఆ ఇంట్లోనికి వచ్చేస్తాడు. అప్పుడు జరిగే లాభం ఏంటంటే ఆ ఇంటిలో ఏదైతే అప్పు సమస్య ఉందో, వాళ్ళు తీర్చుకోలేని సమస్య ఉందో, వాళ్ళు సొంతంగా వాళ్ళ కష్టపడి తీర్చుకోలేని సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తీరిపోవడమే కాదు, వారి జీవితాంతము కూర్చొని తిన్నా కూడా అది తీరిపోనంత, ఇంకా మిగిలిపోయేంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆ కుటుంబంలో దేవుడు చేసిపోతాడు. రెండో మార్గం. మూడో మార్గం ఏంటి? దేవుని సేవకుడి యొక్క అవసరాలు మనమే తెలుసుకొని శ్రద్ధ పెట్టి ఎప్పుడైతే తీరుస్తామో యేసుప్రభు వచ్చేస్తాడు. యేసుప్రభు అప్పుడు వచ్చినప్పుడు జరిగే లాభం ఏంటి? మనం ఎన్నో ప్రయత్నాలు చేసినా, అందరూ చెప్పేసినాక ఈ అవసరం, ఈ కోరిక, ఈ ఆశ నీకు తీరని చెప్పేసినా సరే యేసుప్రభు ఆ తీరని కోరికని, ఆ తీరని ఆశను కూడా మరుక్షణంలోనే తీర్చిపారేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా తీరని ఆశ, కోరిక యేసు ప్రభు అప్పుడు రాగానే తీర్చిపారేస్తాడు. నాలుగో మార్గం,
మనకి ఏదైనా శ్రమ, కష్టం, వ్యాధి, రోగం వచ్చినప్పుడు మనం సేవకి ప్రార్థన చేయించుకోవాలని సేవకుని ఎప్పుడైతే పిలిపించుకుంటామో వెంటనే సేవకుడితో యేసు ప్రభు వచ్చేస్తాడు. వచ్చేయగానే మనకు కలిగే లాభం ఏంటి? ఆ శ్రమ ఎంతైనా సరే, ఆ వ్యాధి ఏదైనా సరే, ఆ దుఃఖం, కష్టం, కన్నీరు ఏదైనా సరే వెంటనే దేవుడు తీర్చిపారేస్తాడు. చిట్ట చివరిగా 5వ మార్గం, దేవుని సేవకుడికి మనం భయపడినప్పుడు. దేవుని సేవకుడు ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు యేసుప్రభు మన ఇంటికి వచ్చేస్తాడు. ఎప్పుడైతే యేసుప్రభు మన ఇంటికి వస్తాడో మనకు జరిగే కారణం మన ఇంట్లో శాంతి, సమాధానము, అలాగే మన ఇంట్లో వాళ్ళందరూ ఇతరులని పరిపాలించే, ఇతరుల మీద అధికారం చూపించే, ఇతరులు మనకు లోబడే, మనకు మాటకు లోబడే, ఇతరులు మనం చెప్పినట్లు వినే అంత గొప్ప స్థాయికి మనల్ని తీసుకెళ్తాడు. సో ఈ 5 రకాలుగా దేవుడు మన ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. అందుకే మొదట్లో కాంటెక్స్ట్లోనే మనం చదువుకున్నాం, ఎవడైతే మిమ్మల్ని చేర్చుకుంటాడో వాడు నన్ను చేర్చుకున్నట్లు. మిమ్మల్ని ఎవడైతే చేర్చుకుంటాడో వాడు నన్ను చేర్చుకున్నట్టు. ఎవడైతే ఇతను దేవుని సేవకుడు అని చెప్పేసి ఒక చిన్న గ్లాసులో నీళ్ళు ఇస్తాడో వాడు తనకి రావాల్సిన ప్రతిఫలాన్ని అస్సలు పోగొట్టుకున్నాడని దేవుడు చెప్పాడు లేడా? సారేపతి అయిన ఊరిలో ఒక విధవరాలు ఒక రొట్టె ముక్క ఇచ్చింది, అంతే, ఒకటే రొట్టె ఇచ్చింది. కరువు లేకుండా 3 సంవత్సరాలు అందరూ కరువులతో అల్లాడిపోయినా కూడా ఈమె హాయిగా బ్రతికేసింది. ఆమె ఆ శిష్యుని యొక్క భార్య అప్పులో ఉన్నప్పుడు ఇన్నికి ఆశ్రయం ఇచ్చింది, ప్రార్థన కోసం పిలిపించుకునింది. అప్పులు తీరిపోయి విస్తారంగా చచ్చిపోయేంత వరకు హాయిగా తిని బ్రతికింది. ఈమె ఆ గొప్ప శూన్యమరాలైన గొప్ప ధనవంతరాలు చిన్నదంతే, ఒక బెడ్, ఒక రూము అరేంజ్ చేసిందంటే పాస్టర్ గారికి తన అవసరాలు తీర్చుకొని. గొప్ప విస్తారం ప్రతిఫలం ఏంటి? తీరని కోరిక తీరిపోయింది. ఆ రోగంతో ఉన్న బాధపడిన వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు అంతే, దేవుడి సేవకుడని. ఏమైంది? గొప్ప విడుదలని, స్వస్థతని వాళ్ళు పొందుకున్నారు. చుట్టుచెరుగా వాళ్ళు చిన్నగా భయపడ్డారు అంతే దేవుడి సేవకుడని. ఏమైంది? శాంతి, సమాధానంతో బ్రతికి దేశాన్ని పరిపాలించే రాజులుగా, రాణులుగా మారిపోయారు. సో ఎవరైతే దేవుని సేవకుని చేర్చుకుంటారో అది దేవుడినే చేర్చుకున్నట్లు. ఇంట్లోకి వచ్చిన యేసుప్రభు వచ్చే స్తోత్రం నువ్వు వచ్చే ప్రభు అంటారు, యేసుప్రభు రాడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారు, ఇంట్లోకి వచ్చిన యేసుప్రభు మా ఇంట్లోకి వచ్చే, యేసుప్రభు మా ఇంట్లోకి వచ్చే అంటే యేసుప్రభు రాడు. ఎందుకు? నీలాగా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. యేసుప్రభు నమ్మని కూడా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే యేసుప్రభు మా ఇంటికి వచ్చేయండి ఇట్లా వస్తాడు యేసుప్రభు. ఈ 5 విషయాలు మన జీవితంలో ఉన్నాయా లేదా మనం ఆలోచించుకోవాలి. సేవకుని మాటకి మనం లోబడుతున్నామా? 2, సేవకుని మనమే కుటుంబ ప్రార్థనకి పిలిపించుకుంటున్నామా? లేకపోతే సేవకుడు వస్తే కుటుంబ ప్రార్థనలో ఉంటున్నావా? లేకపోతే సేవకుడిగా వచ్చినా మా కుటుంబ ప్రార్థనలో వద్దుంటున్నావా? ఏ కేటగిరీలో ఉన్నాం? 3, సేవకుడి యొక్క అవసరాలు మనమే తెలుసుకొని అవసరాలు తీర్చగలుగుతున్నామా? 4, సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నామా? 5, సేవకుడికి భయపడుతున్నామా? ఈ 5 మన జీవితంలో ఉంటే దేవుడు మన ఇంట్లోకి వస్తాడు. దేవుడు వచ్చే మార్గం అదే. దేవుడు మన ఇంట్లోకి వస్తే మన సమస్య, మన కష్టము, మన నష్టము, మన వ్యాధి, మన కన్నీరు, మన దుఃఖం ఏదైనా సరే ఆ మరుక్షణంలోనే తొలగించేసి మన గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఇంట్లోకి రావాలని మనమందరము ప్రార్థన చేసుకుందాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.